గ్రీకు వీరుడు నా రాకుమారుడు కళ్ళ నిండా ఉంటాడు డ్రీమ్ బాయ్. నేను పాట పాడుతున్నా అనుకుంటున్నారా? ఇందాకే మన రాధా మనోహర్ దాస్ ఉన్నారు కదా గురువు గారు, ఆయన ఆడియో కాల్ బంచిక్ బమ్ ఆడియో కాల్ ఒకటి విన్నాను. అప్పుడు అనిపించింది గురువు గారు పెద్ద ఆటగాడే అని. ఆ ఆటగాడు సరేలే, వాళ్ళ పర్సనల్ విషయాలు మనకెందుకు, మనం స్టోరీలోకి వెళ్దాం. బురదలో పంది పాండ్స్ పౌడర్, ఆ స్టోరీలోకి వెళ్దాం. చాలా బాగుంటుంది, ఫన్నీగా వినండి సరేనా? విన్నాక మాట్లాడుకుందాం. వాళ్ళు మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఫ్లడ్ చేసిరు అని చెప్పేసి క్లియర్గా ఆ అంశంలో కంచె తీసుకొచ్చి మాట్లాడినటువంటి అంశం అది వాస్తవమైనా మీరు ఫ్లడ్ చేసిరా అమ్మాయిని? అమ్మాయి ఏది? అమ్మాయిని ఫ్లడ్ చేసిరా? అమ్మాయి ఏది? అమ్మాయిని ఫ్లడ్ చేసిరా? ఎవరమ్మాయి? ఎవరమ్మాయి? మీరు మాట్లాడినటువంటి అమ్మాయి. అది వీడియోలోకి వెళ్ళేటప్పుడు చిన్న మాట, నా వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే హైప్ చేయండి. హైప్ చేస్తే ఏంటంటే నా వీడియో 10 మందికి ఎక్కువ రీచ్ అవుతుంది. సో వీలైతే హైప్ చేయండి, ఇష్టం లేకపోతే లేదు వదిలేయండి. ఓకేనా? మీకు నచ్చితేనే చేయండి, లేకపోతే లేదు. వీడియోలోకి వెళ్దాం. బురదలో పంది పాండ్స్ పౌడర్ కథ ఏంటంటే, ఒక పంది ఒక ఊర్లో ఉంటుందన్నమాట. అది రోజు నిద్ర లేచినప్పటి నుంచి పనుకునేదాకా బురదలో పడి దొల్లాడుతూనే ఉంటుంది. ఆ ఊర్లో వాళ్ళందరూ దాన్ని చూసి అసహించుకుంటారు. కానీ ఒక పెద్ద మనిషి దాన్ని చూసి జాలి పడతాడనమాట. జాలిపడి దాన్ని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేసి, సంతూర్ సోప్తో స్నానం చేసి, ఒంటి నిండా పాండ్స్ పౌడర్ కొట్టి వదులుతాడనమాట ఊర్లోకి. వదలంగానే ఆ పంది పోయి మళ్ళీ బురదలోనే పడి దొల్లాడుతుంది. అప్పుడు లాస్ట్ ఏం జరుగుతుందంటే, ఆ పంది బురదలో బొల్లాడి దొలడం చూసిన ఆ పెద్ద మనిషికి కూడా ఆ పంది మీద జాలిపోయి అసహ్యం కలగద్దు అనమాట. అందుకే అంటారు, పందికి ఏం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అని. అదనమాట పంది బురదలో పంది పాండ్స్ పౌడర్ కథ. ఆ కథ ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే, దానికి ఈ వీడియోలో నేను మాట్లాడబోయే వ్యక్తికి ఏమైనా సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారేమో. అస్సలు సంబంధం లేదు. నిజంగా ఆ వ్యక్తి మీద ఒట్టేసి చెప్పను, అస్సలు సంబంధం లేదు. మీరు సంబంధం ఉంది అనుకుంటే నేనేం చేయలేదు. ఇంకా వీడియోలోకి వెళ్దాం. డిసెంబర్ 25 గురించి బైబిల్లో ఉందా? ఆ సేవ ఎక్కడ పుట్టింది? ఆ చెక్కలు ఎక్కడున్నాయి? ఆ మేకులు ఎక్కడున్నాయి? ఎవరికైనా దమ్ముంటారండి? 25 lakhs రెడీ క్యాష్. చూసింటారు కదా వీడియో. మన రాధా మనోహర్ దాస్ గారు 20 లక్షల బంపర్ ప్రైజ్ ప్రకటించిందనమాట. డిసెంబర్ 25 గురించి బైబుల్లో ఉందని నిరూపిస్తే 25 లక్షల ప్రైజ్ మనీ ఇస్తాను అని. డిసెంబర్ 25 గురించి బైబుల్లో ఎందుకు ఉంటుందా రాధా మనోహర్ దాసు? డిసెంబర్ 25 గురించి బైబుల్లో ఎందుకు ఉంటుంది? మన క్యాలెండర్ భావన ఎప్పుడు వచ్చింది? మనం ఇప్పుడు వాడుతున్నాం కదా క్యాలెండర్కి ప్రతిరూపం ఏది? గ్రెగోరియన్ క్యాలెండర్. పోప్ గ్రెగోరియన్ 13 అనే ఆయన 1540లో ఒక క్యాలెండర్ రూపొందించాడు. ఆ క్యాలెండర్ పోలిన క్యాలెండరే ఇప్పుడు మనం వాడుతున్నాం. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందనే భావన ఫెర్డినాండ్ మాజిలాన్ భూమి గుండ్రంగా ఉంటుంది అని ప్రవేశపెట్టిన తర్వాత కలిగిందనమాట. ఆ భావన ప్రకారం గ్రెగోరియన్, ఆయన పేరు పోప్ గ్రెగోరియన్ 13 అంటారు ఆయన్ని. ఆయన ఈ రోమన్ క్యాలెండర్ని, జూలియస్ క్యాలెండర్ని ఆధారం చేసుకొని గ్రెగోరియన్ క్యాలెండర్ని రూపొందించారు 1548లో. అప్పటి నుంచి ఆ క్యాలెండర్ వాడుతున్నాం మనం. ఇప్పుడు వాడే క్యాలెండర్ సరిపోలిందే 1548లో సృష్టించిన గ్రెగోరియన్ క్యాలెండర్. మరి మనం డిసెంబర్ అనే నెల పెట్టుకునేది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం. డిసెంబర్ 25 క్రిస్మస్, దేవుడి పుట్టినరోజు, జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు అని పెట్టుకుంది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం. మన డేట్స్ క్యాలిక్యులేట్ చేసింది ఎప్పటి నుంచి? యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి. సో యేసయ్య పుట్టినప్పుడు అసలు క్యాలెండర్ భావనే లేదు. అలాంటప్పుడు డిసెంబర్ 25 గురించి బైబుల్లో ఎందుకు ఉంటుంది రాధా మనోహర్ దాస్? బుద్ధి లేని రాధా మనోహర్ దాస్, తెలివి లేని రాధా మనోహర్ దాస్, సన్నాసి రాధా మనోహర్ దాస్ డిసెంబర్ 25 గురించి బైబుల్లో ఎందుకు ఉంటుంది? జీసస్ క్రైస్ట్ పుట్టినప్పుడు క్యాలెండర్ అనే భావనే లేనప్పుడు డిసెంబర్ 25 గురించి బైబుల్లో ఎందుకు ఉంటుంది? చెప్పు, ఆలోచించు. నువ్వు అడిగిన ప్రశ్నకే వాల్యూ లేదు, మళ్ళీ ఆ ప్రశ్నకి, ఆ దిక్కుమాలిన ప్రశ్నకి 20 లక్షలు బహుమానం ఇస్తావు. 20 లక్షలు బహుమానం ఇస్తున్నావు అంటే ఎంత సంపాదించావు నువ్వు పాపపు సొమ్ము? 20 లక్షలు ఊరికే ఇచ్చేస్తానని చెప్తున్నావు. ఆ 20 లక్షలు ఎలా సంపాదించావు? అంత పాపపు సొమ్ము నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా ఆలోచించాలి. పాపపు సొమ్ము మందిని మతం పేరుతో రెచ్చగొట్టి, మనుషుల్లో విద్వేషాలు రెచ్చగొట్టి సంపాదించిన పాపపు సొమ్ము రూపాయి కూడా క్రైస్తవులు కానీ, ఒక సెక్యులర్ భావాలు కలిగిన ఈ భారతీయ పౌరుడు కూడా తీసుకోవడానికి ఇష్టపడు.
మాకు వద్దు స్వామి, ఆ డబ్బులు నీ దగ్గర పెట్టుకో, కుమ్మరించుకో, ఇలాగే బ్రతుకు సన్నాసిలాగా. 2 రోజుల క్రితం హోలీ పండుగ రోజు తరుణ్ అనే వ్యక్తి ఢిల్లీలో ఉత్తమ్ నగర్లో తరుణ్ అనే వ్యక్తిని అతి దారుణంగా కొట్టడం వల్ల చనిపోయాడు. ఆ వ్యక్తి మృతి పట్ల చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే మతోన్మాదం అనేది మనిషిని ఒక పశువులాగా మార్చేస్తుందన్నమాట. హోలీ రోజు చిన్న ఇష్యూ, ఒక బుర్కా వేసుకున్న అమ్మాయి మీద ఆ హోలీ వాటర్ పడిందన్న కారణంతో మాట్లాడుకుంటే పోయేదానికి అత్యంత దారుణంగా ఆ పిల్లాడిని, ఆ తమ్ముడిని కొట్టడం వల్ల చనిపోయాడు. వాళ్ళ కుటుంబానికి తీరని లోటుని చూశారనమాట ఈ మతోన్మాదంతో. ఎందుకు అంత మత పిచ్చి, అంత మతోన్మాదం చెప్పండి? అనవసరంగా ఒక నిండు ప్రాణాన్ని తీసేస్తారు. ఏదేమైనా ఆ చనిపోయిన తరుణ్ ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తాం. అలాగే వాళ్ళ కుటుంబానికి ఓదార్పుని ఇవ్వాలని, దేవుడి ఆశీర్వాదం వాళ్ళ కుటుంబంతో ఉండాలని ప్రార్థన చేద్దాం దయచేసి. అలాగే మనం మాట్లాడుకుంటే బీహార్లో రోషన్ అనే ఒక మహిళని అత్యంత కిరాతకంగా ఒక మాబ్, బజరంగ దళకు సంబంధించిన వ్యక్తులు కొట్టి ఆమెకి బలవంతంగా ఆల్కహాల్ తాగించి దారుణంగా కొట్టడం వల్ల ఆ మహిళ చనిపోయింది. ఆ మహిళ ముస్లిం మహిళ, చేసింది వేరే కమ్యూనిటీ వాళ్ళు. చూడండి, ఈ 2 సంఘటనల్లో మతోన్మాదమే. ఇటువైపు ముస్లిమ్స్ వల్ల ఒక హిందువు చనిపోయాడు, అటువైపు హిందువుల వల్ల ఒక ముస్లిం చనిపోయాడు. ఈ మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే హిందువుల్ని రెచ్చగొట్టున్నారు, ముస్లింస్ని రెచ్చగొట్టున్నారు, కొట్టుకొని చావమంటున్నారు. మధ్యలో సామాన్యులు వీళ్ళ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అది మటుకు ఆలోచించరు. रोज आ रहे हैं, प्यास लगले तो पानी मांगल के तो ఒక ఆయన వస్తాడు 15 నిమిషాలు చాలంటాడు, ఇంకొక అతను వస్తాడు 5 నిమిషాలు చాలంటాడు. మీకు నిజంగా అంత దోల ఉంటే కత్తులు తీసుకొని సహారా ఎడారికి పోండి, లేదా తార్ ఎడారికి పోండి, లేదా అడవుల్లోకి పోయి పశువుల్లా కొట్టుకు సావండి. అంతేగాని జనావాసాల మధ్య, జనాలు నివసించే ప్రాంతాల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి సామాన్యుల్ని బలి చేయొద్దు దయచేసి. మీకు దోలు ఉంటే కత్తులు తీసుకొని పోండి, దూరంగా జనాలు లేని దగ్గరికి వెళ్ళి కొట్టుకోండి, మీ వీర ప్రతాపాలు, వీర శౌర్యాలు చూపించుకోండి, కొట్టుకొని చావండి. అంతేగాని జనాల్ని మతం పేరుతో రెచ్చగొట్టి కొట్టుకునేటట్టు చేయదు. ఓకేనా? అందుకే నాకు ఈ మతోన్మాదులు అంటే చాలా అసహ్యం. వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా మతంతో ఉన్మాదం కలిగి మత విద్వేషాలు రెచ్చగొట్టే పనికి మాలిన వెధవలంటే నాకు చాలా అసహ్యం. వాళ్ళని ఎలా చూస్తా అంటే బురదలో పందిని చూసినట్టు చూస్తాను. అదనమాట. నేను హిందువులకు వ్యతిరేకం కాదు, హిందూ మతానికి వ్యతిరేకం కాదు, హిందువుల పండగలకు వ్యతిరేకం కాదు. కేవలం మతం పేరుతో ఉన్మాదాన్ని రెచ్చగొట్టే మతోన్మాదులకు మాత్రమే వ్యతిరేకం. వీళ్ళేంటంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రశాంతంగా బతుకుతున్న భారతీయుల మధ్య గొడవలు పెట్టడం అన్నమాట. ఏం చేస్తాం? ఈ దేశంలో నుంచి ముస్లింలు పోరు, క్రిస్టియన్లు పోరు, అలాగే హిందువులు పోరు. ఈ దేశంలో ఇప్పుడు కాదు, ఇంకో 100 సంవత్సరాల తర్వాత కాదు, ఒక 500 సంవత్సరాల తర్వాత కాదు, ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, హిందువులు ఉంటారు. సో అందరూ కలిసిమెలిసి బతికేందుకు మత సామరస్యాన్ని తీసుకురావాలి. కానీ ఇలా కొట్టుకు సావాలి, కొట్టుకు సచ్చేటట్టు ఎందుకు ఈ మతోన్మాదులు మత విద్వేషాలు రెచ్చగొడతారని వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. అందుకే ఈ మతోన్మాదులకు మాత్రమే వ్యతిరేకం, హిందువులకు వ్యతిరేకం కాదు, హిందూ దేవుళ్ళకు వ్యతిరేకం కాదు. ఆ దేవుళ్ళ పేరు ఉపయోగించుకొని, ఆ మతం పేరు ఉపయోగించుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టే పనికి మాలిన వెధవలకే నేను వ్యతిరేకం. వాళ్ళంటేనే నాకు అసహ్యం. ఎందుకంటే నా బంధువుల్లో సగం మందికి పైగా హిందువులు ఉన్నారు, నా స్నేహితుల్లో ఎక్కువ మంది హిందువులే ఉన్నారు. సో వాళ్ళని నేను ఎందుకు వ్యతిరేకిస్తాను? వాళ్ళని నేను ఎందుకు అవమానపరుస్తాను? నేను కేవలం వ్యతిరేకించేది మతోన్మాదులకే. మతోన్మాదంతో మనుషుల్ని రెచ్చగొట్టి మత విద్వేషాలు సృష్టించే పనికి మాలిన వెధవలకే నేను వ్యతిరేకం.